ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు తండోపతండాలుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అక్కడ నుంచి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, అయితే తెలంగాణలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పండుగలన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటి పండుగ తెలంగాణలో అంగరంగంగా వైభవంగా నిర్వహించుకున్నటువంటి పండుగలో ఒకటి ముఖ్యమైనది బోనాల పండుగ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో కూడా మొదటగా గోల్కొండలో ప్రారంభమైనటువంటి ఈ బోనాలు రెండవ వారం వచ్చేసరికి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు కూడా అంగరంగ వైభవంగా అంటే కొన్ని లక్షల సంఖ్యలో కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఉదయం పొద్దున ప్రభుత్వం తరపు నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఆ తర్వాత పలు పూజా కార్యక్రమాల అనంతరం కూడా మిగతా భక్తులు తీసుకొచ్చేటువంటి బోనాలను కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాలుగా అంటే ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉజ్జయిని అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల పండుగ ప్రతి ఏటా కూడా ఎంతో అంగరంగ వైభవంగా ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్ల ద్వారా కూడా ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోకుండా కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లను అలాగే దానికి సంబంధించినటువంటి భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల అధికారులు అటు పోలీస్ శాఖ అలాగే ట్రాఫిక్ సంబంధించినటువంటి శాఖతో పాటుగా కూడా జిహెచ్ఎంసీ శానిటైజరీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అలాగే హెల్త్ కు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ జాతరలో పూర్తి స్థాయిలో డ్యూటీలు కూడా నిర్వహిస్తారు. పూర్తి స్థాయిలో ఐపీఎస్ రేంజ్ ఉన్నటువంటి క్యాడర్లు ఉన్నటువంటి పోలీసులు కూడా అందరూ ఇక్కడ పూర్తి స్థాయిలో బందోబస్తులు నిర్వహించి ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈసారి ఈ తొలి బోనాల పండుగని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోకుండా ఉండడం కోసం కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి సంబంధించినటువంటి బోనాల జాతరలో రాష్ట్రం నుంచి ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకుంటారు. అయితే ఈ రోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి బోనాల ప్రక్రియ కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా వేల సంఖ్యలో కూడా అమ్మవారికి బోనాలను సమర్పించే అవకాశం ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా కూడా బోనాలు తీసుకురాకుండా అమ్మవారికి మొక్కులు తీసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా లక్షల్లో కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఉన్నటువంటి అనేకమైనటువంటి భక్తుల యొక్క ముఖ్యంగా ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే అమ్మవారికి ఏదైతే కోరుకుంటే ఖచ్చితంగా కోరిన కోరికలు కూడా నెరవేర్చి అమ్మవారు ఉజ్జయిని అమ్మవారిగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడెక్కడ నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి పాటుగా కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తుంటారు. వారికి సంబంధించినటువంటి అమ్మవారికి బోనం సమర్పించడం కానీ దాంతో పాటుగా వారు ఉన్నటువంటి మొక్కులను కూడా వారు ఇక్కడ కోరుకొని అమ్మవారు నెరవేరుస్తున్న నమ్మకంతో కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే ప్రస్తుతం క్యూ లైన్ లో చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ లో కొంతమంది బోనాలు తీసుకొస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే అమ్మవారి విశిష్టత అంటే వాళ్ళు ఎలాంటి మొక్కులు కోరుకుంటున్నారు, వాళ్ళు అమ్మవారికి ఎప్పటి నుంచి బోనం తీసుకొస్తారనే అంశాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు బోనాలు తీసుకొస్తున్నారు అమ్మవారికి? గత 10 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నామండి. మేము చాలా బాగా జరుగుతుంది జాతర. అమ్మవారు మీకు అంటే ఎట్లాంటి కోరికలు మీరు కోరుకుంటారు? అమ్మవారు మీకు ఎట్లాంటి కోరికలు నెరవేరుస్తారు? అన్నిటికీ అమ్మే దయ. మొత్తం అమ్మ లేనిదే మన ఎక్కడ లేదు కదా. చూస్తున్నాం మనం ఇక్కడ లైన్ లో మరికొంతమంది ఉన్నారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? సిన్స్ 10 years నుంచి తీసుకొస్తున్నాము. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే చాలా బాగా జరుగుతుందండి ఈ పండుగ. అక్క చూస్తున్నాం కదా మనం కొంచెం క్యూ లైన్లు కూడా మొత్తం అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు వేల నుంచి లక్షల సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు సంబంధించినటువంటి వేరువేరుగా కూడా అంటే బోనాలతో వచ్చే వారికి సంబంధించి సపరేట్ క్యూ లైన్ ఉంటుంది. దాని తర్వాత కూడా రెగ్యులర్ గా అమ్మవారి దర్శనానికి వచ్చే వాళ్ళకి సంబంధించినటువంటి క్యూ లైన్ కూడా సపరేట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 6 వరుసల్లో కూడా ఈ క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు. మరొక భక్తురాలు కూడా ఇక్కడ బోనం తీసుకొస్తారు. తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? బోనం ఎన్ని సంవత్సరాల నుంచి? నేను 7 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. హైదరాబాద్ నుండి వస్తున్నాను. అంటే ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దయ? చాలా బాగా అనిపిస్తుందండి. మేము మా వైఫే ఆల్రెడీ 8 years నుండి వస్తున్నాం మేము. అంటే ఈసారి చాలా సిస్టమేటిక్ గా ఉంది. అంటే హడావిడైతే పెద్ద కనపట్లేదు. అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత హడావిడైతే ఇక్కడ కనపట్లేదు. అదే సిస్టమ్ అయితే మారింది. ఇంతకుముందుకు 2-3 hours పట్టేది, మేము జస్ట్ ఒక 15 minutes లోపలికి వచ్చేసినాము. చాలా సిస్టమేటిక్ అయితే చాలా బాగుంది. చాలా పద్ధతి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. బాగుంది.
చూస్తున్నాం కదా ఇప్పటికే అంటే ఈ రోజు ఉదయం స్టార్ట్ అయినటువంటి బోనాల ప్రక్రియ కూడా ఇప్పటికే భారీ ఎత్తున కూడా బోనాలు తరలి వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే స్థానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ బోనాలను ఎక్కువ సంఖ్యలో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎప్పటి నుంచి తీసుకొస్తారు మీరు బోనాలు? మా అమ్మ చిన్నప్పటి నుంచి తీసుకొస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి గురించి? మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నాం కదా ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటికే తెలియడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా క్షణక్షణం తన ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారుల ద్వారా నుంచి కూడా పూర్తి సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తానని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి నేపథ్యంలో కూడా భక్తులు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం కూడా ఏర్పాట్లను కూడా చేసినట్టు కూడా చెప్తున్నారు. దాంతో పాటుతో కూడా గత ఈ శివశక్తులకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా చాలా కీలకంగా ఉంటుంది. శివశక్తులకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా శివశక్తులు కావచ్చు, అలాగే వాటితో పాటు జోగినీలు కూడా వచ్చేటటువంటి వాళ్ళ ఆటపాటలతో డప్పు వాయిద్యాలతో కూడా బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంటే ఈ భక్తుల తాకిడిలో వాళ్ళు అక్కడ మధ్యలో ఇరుక్కుపోయేటువంటి పరిస్థితులు లేకుండా కూడా వారు డైరెక్ట్ గా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వారు బోనం సమర్పించడం కోసం కూడా వారి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. వారు ఏదైతే మనం చూస్తున్నాం కదా ఈ డైరెక్ట్ దారి గుండా కూడా అంటే ఏదైతే వీఐపీలు వచ్చేటువంటి దారి గుండా కూడా వారికి శివశక్తులకు అలాగే జోగినీలకు కూడా ఈ దారి వెంటనే తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అమ్మవారికి అంటే ఇక్కడ ఏదైతే ముఖద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి కూడా ఇక్కడ నుంచి 5 నిమిషాల్లో కూడా అమ్మవారి దగ్గరికి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అంటే వారు భారీగా ఆటపాటలతో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దారి వెంట కూడా అమ్మవారి దగ్గరికి వెళ్లి బోనం సమర్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే వారికి సంబంధించి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర గత వారం జరిగినటువంటి ఇబ్బంది నేపథ్యంలో కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా ఉండడం కోసం కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే జోగినీల వెంట అలాగే శివశక్తుల వెంట కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వారి వెంట కూడా 5గురిని మాత్రం లోపలికి అనుమతించే అవకాశం కూడా ఉండబోతున్నట్టుగా కూడా అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా నెలకొనకుండా ఉండడం కోసం కూడా భారీ పటిష్ట ఏర్పాట్లు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అంటే ఇంకొద్ది గంటల్లో కూడా ఈ పబ్లిక్ కూడా పెరిగే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు టెంపుల్లో ఆల్మోస్ట్ అంతా రద్దీ కూడా పెరిగిపోయింది. అంటే పూర్తి స్థాయిలో టెంపుల్ అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అమ్మవారికి బోనాలు సమర్పించడంతో పాటు అమ్మవారికి చీర అలాగే సారెలను కూడా అమ్మవారికి సమర్పించి వారి యొక్క కోరికల్ని కూడా కోరుకొని ఆ కోరికలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఇక్కడికి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఇక్కడ మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? కొంపల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 30 years. ఏం సమర్పిస్తారు అమ్మవారికి? బోనం సమర్పిస్తారు. ఓడిబియ్యం బోనం. అమ్మవారికి ఇక్కడికి బోనంతో పాటు కూడా ఒడిబియ్యం అలాగే సారెలు కూడా సమర్పిస్తారని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నారు. వారి యొక్క సంతోషం అంటే ఈ ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఈ రోజు ప్రారంభమై ఈ 2 గంటల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల నేపథ్యంలో కూడా భక్తులు అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అంశాల నేపథ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు, సాఫీగా ట్రాఫిక్ ముందడికి వెళ్తుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు అంటే ఇక్కడ పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఎలాంటి భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? బందోబస్తు ఎంతమంది పోలీసులు? చాలా మందికి పెట్టడం జరిగింది. ఈసారి బోనాలకు చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అనుకోకుండా ఇంతకుముందు సమస్యలు ఉండేది, ఈసారి ఏ సమస్య లేకుండా మంచిగా అమ్మవారి దయ వల్ల ప్రశాంతంగా మన బోనాల ఫెస్టివల్ జరుగుతుంది. కొత్త డిఎస్పీ గారు వచ్చిన తర్వాత మా సిపి గారు మరి గవర్నమెంట్ చొరవ వల్ల చాలా ప్రశాంతంగా జరుగుతుంది. వీఐపీలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఏమి చేశారు? ప్రత్యేక లైన్ చేశామండి. ఈసారి అందరూ కామన్ గా పెట్టాము. ఎంతమంది బందోబస్తులో పాల్గొన్నారు? సుమారుగా 2500 మంది పాల్గొన్నారు. చూస్తున్నాం కదా మనం సుమారుగా 2500 మంది వరకు కూడా పోలీసులు బందోబస్తులో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే ఇటు చూస్తున్నాం మనం ఇటువైపు నుంచి వచ్చేటువంటి బోనాలకు సంబంధించినటువంటి బోనాలు తీసుకొచ్చేటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఒక క్యూ లైన్ కావచ్చు. ఆ తర్వాత ఇటువైపు చూసుకుంటే కనుక సాధారణంగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఇటువైపు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి వారు ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు? రామ్నగర్ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఒక 10 years నుంచి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారు? మా భావన చెప్పడం ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలుగు రాదు. बंसीलाल पेट से हूँ. बंसीलाल पेट. कब से आ रहे हैं? कितने साल? बहुत साल, 20 साल 25 साल से. कैसे लग रहा है अम्मा? अच्छा लग रहा है.
చూస్తున్నాం కదా మరి కొంతమంది భక్తులు కూడా ఉత్సాహంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బాలనగర్ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఓకే, అమ్మవారి దర్శనం చేసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? కోరికలు తీరుతున్నాయి? కోరికలు తీరుతున్నాం సార్. ఓకే, ఎలాంటి కోరికలు కోరుకుంటున్నారు? ఇంటి పరంగా కోరుకున్నాం, జాబ్ పరంగా కోరుకున్నాం, అన్ని తీరాయండి. ఈ లోపల రావడానికి ఏర్పాట్లు ఎలా అనిపిస్తుంది? అంత బాగున్నాయి ఈసారి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామ్నగర్ నుంచి అండి. ఎన్ని సంవత్సరాలు? చిన్నప్పటి నుంచి వస్తున్నానండి. మహిమగల అమ్మవారు అండి. చూస్తున్నాం కదా, ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలు తలెత్తకుండా కూడా పోలీసులు కూడా దగ్గరుండి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూసుకునే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా కురుస్తున్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కూడా, వర్షాల నేపథ్యంలో కూడా ఏమైనా అవకతవకలు జరిగే అవకాశం ఉండబోయే నేపథ్యంలో కూడా దానికి సంబంధించినటువంటి పలు ఏర్పాట్లను కూడా అధికారులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఈ రోజు ప్రస్తుతానికైతే వర్షం అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ప్రస్తుతానికైతే కలిగించట్లేదు. ఇప్పుడు సాయంత్రం వరకు కూడా జరిగేటటువంటి ఈ వేడుకల్లో వర్షానికి సంబంధించి ఏమైనా ఇబ్బంది కలుగుతుందన్న అంశం కూడా ఒకటి తెరపైకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తున్నది. ప్రేమ్, అలాగే 8 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకోబోతున్నారు. అలాగే ఇంకా విఐపీలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే ప్రత్యేకంగా విఐపీకి ఇబ్బంది కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అయితే ఈ రోజు ఉదయం పొద్దున్నే అంటే ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది. దాని తర్వాత కూడా ఈ రోజు 8 గంటల సమయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత బోనాల పండుగలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా రావడం జరుగుతుంది. దాంతో పాటుగా కూడా తనతో పాటు వచ్చేటువంటి పలువురు వీఐపీలు కూడా రావడానికి కూడా వీఐపీకి సంబంధించినటువంటి దారిని కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొద్దిగా 10-11 తర్వాత కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా సీఎం ముందుగానే ఇప్పటికి ఈ రోజు ఉదయం 8 గంటల సమయానికే అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అంటే సీఎం వచ్చే సమయంలో కూడా ఎక్కువ మంది రద్దీ ఉంటే తనకు ఉన్నటువంటి ప్రోటోకాల్ నేపథ్యంలో కూడా భక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తను కూడా త్వరగానే వచ్చి అంటే ఉదయం 8 గంటల వరకు వచ్చేసి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకుని అమ్మవారికి కూడా చీర అలాగే పట్టు వస్త్రాలను కూడా సమర్పించే అవకాశం కూడా ఉండబోతుంది. దాంతో పాటుగా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి సీఎంతో పాటు అధికార పార్టీలతో పాటు కూడా ప్రతిపక్ష విపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి అధికారులు కూడా వీఐపీ కోటాలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే నేపథ్యంలో కూడా వారికి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లను కూడా ఇక్కడ చేశారని కూడా చెప్పుకోవచ్చు. స్వాతి. రైట్.